బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాడ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. మకర రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమః. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని సంపూర్ణమైతే అయ్యింది. మీ యొక్క జన్మరాశి నుండి తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం, వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు, ఒకరి పేరు మీదకి ఒకరికి బదిలీ ఇవ్వవలసినటువంటి పరిస్థితులు, లేదా కుటుంబంలో సామరస్యంగా అందరూ కూడా కూర్చొని ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో రాజీ మార్గాన ఒప్పందం చేసుకునేటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి ధనం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి దాఖలాలుగా, అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేయనటువంటి ఓ పొరపాటుకి, మీకు సంబంధం లేనటువంటి అంశానికి కూడా మీరు కొన్ని సాక్ష్యాలు చూపెట్టవలసి వస్తుంది. లేదా కొంతమంది వ్యక్తులకి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రశ్నలకి సమాధానం సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు మనసుని కలిచివేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో విందులు, వినోదాలు, విహారయాత్రలు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సంతాన సంబంధమైనటువంటి అంశాలు ఉన్నటువంటి వాళ్ళు, వీరందరూ కూడా వేరొక రాష్ట్రం, వేరొక దేశం, ఒక పర్యటన ద్వారా తిరిగి పునర్వైభవాన్ని పొందేటువంటి అవకాశం, అందరితో మంచి సత్సంబంధాలు నెలవేరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం యుగదాయకమైనటువంటి స్థిరత్వం లభించినప్పటికీ కూడా ఆహార సంబంధమైనటువంటి అంశాలు, ప్రతినిత్యం శ్రమ చేసేటువంటి పరిస్థితి, వీటన్నిటి పట్ల కూడా శ్రద్ధ అవసరం. సరైనటువంటి నిద్ర, ఆహారం లేకపోవటం వల్ల మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. హనుమంతుల వారు ఆంజనేయ స్వామివారిని విశేషంగా ఆరాధన చేసిన 108 కదలీ ఫలాలతో గనక విశేషవంతంగా ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో 108 కదలీ ఫలాలతో స్వామివారికి అర్చన చేయించగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతోంది.
For more videos like this, subscribe Big TV channel.